గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే ఏంటి? జస్టిఫై అంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడం. దేవుని వాక్యం అంట బహువేగముగా వెళ్తుందంట. దాన్ని ఎవరూ ఆపలేరు. ఇంతకుముందు మీరు చూస్తే శిష్యుల దగ్గర ఏమీ లేదు, ఇద్దరిద్దరే వెళ్ళేవారు. దాంతో కూడా వారికి కండిషన్స్, ఒక జోలెనైనను, ఓకే, ఇంకొక జత చెప్పులనైనను ఏమీ పట్టుకెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్స్. ఆ పూటకు కావాల్సింది పట్టుకొని వెళ్ళమని. వాళ్ళు వెళ్ళిన ఆ ఊరు, ఆ దేశము కొన్ని రోజుల్లోనే, వారముల్లోనే తలకిందులైపోవడం మనం చూసాం. ఎంత ఎదిగినా నీలో ఉండే పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవానికంటే గొప్ప. ద వన్ ఇన్ యూ క్యాన్ స్ప్రెడ్ అండ్ bring out much glory than any other technical stuff. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు దానికంటే 1000 రెట్లు గొప్పగా పనిచేయగలడు. ద హోలీ స్పిరిట్. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ద వన్ ఇన్ యూ. అందరూ చెప్పండి పక్కన, నీలో ఉన్నవాడిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పండి. ఏదున్నా ఒక్కొక్కసారి అవన్నీ ఆపేసినప్పుడు నీలో ఉన్నవాడు వాటికంటే 100 రెట్లు గొప్పగా ఉపయోగపడతాడు. దట్స్ వాట్ హ్యాపెన్ టు ద డిసైపుల్స్. యేసుప్రభు వారు కూడా అలాగే చేశారు. ఓకే, ఒక పట్టణంలో పొద్దున్న నుంచి సాయంకాలం లోపు ఉద్యోగం వచ్చేసేది, ఇంకో పట్టణంలో పొద్దున్న నుంచి అలాగ పట్టణం ఊరు వేరే దేశాల నుంచి కూడా వచ్చారంట. ఈ రోజు నుంచి నీలో ఉన్నవాడు నీ మనసులో ఏవి గొప్పవో వాటికంటే గొప్పగా మారునుగాక. అందరూ చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యు బిలీవ్ ఇట్? గాడ్స్ స్పిరిట్ ఈజ్ ఇన్ us. యేసు ప్రభు వారిని నమ్మితే మనలో ఎవరున్నారంట? హోలీ స్పిరిట్. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 5. హానర్ అంటే ఘనత. ఓకే, టుడే ఐల్ బి టాకింగ్ అబౌట్ హానర్. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. బైబిల్ ఎటువంటి పుస్తకం అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మనకి బోధిస్తుంది. ఈ యుగానికి ఏం కావాలనేది కూడా ఇది ఎన్నో సంవత్సరాలకు ముందు రాయబడిన, ఇప్పుడు ఈ యుగానికి ఏం కావాలా అనేటువంటిది మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అయితే మనం ఒకవేళ పాత నిబంధన చదివిన, కొన్ని గ్రంథాలు చదివిన, కొన్ని భక్తుల అనుభవాలు మనం చదివిన, ఇప్పుడు ఉండేటువంటి యుగాన్ని బట్టి మనము దాన్ని బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నామో? కృపాయుగంలో ఉన్నాం. వీఆర్ ఇన్. అలాగని దేవుడు బైబిల్లో కొన్ని తీసేశాడా? ఈ ఏదన్నా వద్దన్నాడా? లేదు. ఈ యుగములో, ఈ కాలంలో ఎలాగ మనము దాన్ని ఉపయోగించాలనేటువంటిది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హీ విల్ టీచ్ us. దీన్ని ఎలా బోధించాలా, ఆదికాండం ఎలా బోధించాలా, నిర్గమకాండం ఎలా బోధించాలా, ఈ యుగంలో ఇర్మియాని ఎలా బోధించాలా, ఓకే, ప్రసంగిని ఎలా బోధించాలా, పరమగీతాన్ని ఈ యుగములో అనేటువంటిది పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. రైట్. విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవునితో ఏమి కలిగి ఉన్నాడంట? సమాధానం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ పీస్ విత్ గాడ్. నీతిమంతులుగా తీర్చబడి, జస్టిఫైడ్ బై ఫెయిత్. జస్టిఫైడ్ బై ఫెయిత్. చూద్దాం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. అంటే ఇంతకు ముందు ఈ ప్రవేశం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. దేర్ వాజ్ నో ఎంట్రన్స్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో ఏం చేయాలంట? నిలిచి ఉండాలంట.
అంటే ఏంటి? నిలిచి ఉండకుండా బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ కృపలోకి బయటికి వచ్చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అపవాదేముంది, మనం అనేక సార్లు వచ్చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? అందులో ఏమై ఉండాలంట? నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంటే వై స్టాండ్ ఇన్ ద గ్రేస్ అండ్ ద జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఎందుకు నిలిచి ఉండాలా? ఎందుకు నిలిచి ఉండాలా అంటే, ఆ వ్యక్తి పడిపోయినప్పుడు తనను తాను ఖండించుకుంటాడు, వేరే వాళ్ళు ఖండిస్తారు, సమాజము ఖండిస్తారు, సంఘము ఖండించవచ్చు. కాబట్టి అతను నేను నీతిమంతుడను అని అనుకునే ఛాన్స్ ఉండదు. అందరూ ఖండిస్తున్నారు, అతను కూడా ఖండించుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగని ఆ సమయంలో ఆ పొరపాటు చేస్తున్న అతన్ని నువ్వు నీతిమంతుడువు అని జ్ఞాపకం చేయడం మంచిదే, ఇలా చేయకూడదు అని చెప్పడం కూడా మంచిదే. చూద్దాం ఆ టైంని ఎలా హ్యాండిల్ చేశాడు పౌలు భక్తుడు. 1 కొరింథీయులు 6:7 నుంచి చూద్దాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే, ఇది ఎక్కడ చూస్తున్నాడు పౌలు? ఈ పరిస్థితిని ఎక్కడ చూస్తున్నాడు? వేర్ డిడ్ పాల్ డిటెక్ట్ దిస్? వేర్ డిడ్ పాల్ ఐడెంటిఫై దిస్? ఎక్కడ కనుగొన్నాడు పౌలు ఈ అన్ని విషయాలు? కొరింథీయుల సంఘం. పాల్ ఐడెంటిఫైడ్ దిస్ స్టఫ్ ఇన్ ద చర్చ్. నౌ హౌ ఈజ్ హీ హ్యాండ్లింగ్ ఇట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఈ ఐడెంటిఫైడ్ ఇన్ ద చర్చ్. నీలో చూసుకోవచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు. లెట్ us see God kind of justification. మీరు వెళ్ళలేరు అని ఇక్కడ ఆపేస్తే పౌలు కృపాయుగంలో లేనట్టే. కానీ పౌలు కృపాయుగంలో ఉన్నాడు కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడో చూద్దాం. చదవము. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీలో కనపడుతున్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు అలా ఉన్నారు. అరే ఇప్పుడు వాళ్ళలో కనపడుతుంది కదా ఈ పని, మరి అప్పుడు అంటావేంటి? చూద్దాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయితే నువ్వు యేసు నమ్మిన తర్వాత కూడా నీలో ఆ బుద్ధులున్న వాళ్ళని ఏం చెప్తున్నాడు? నీవు కడగబడిన వాడవు కాబట్టి నమ్మిన రోజు నుంచి నువ్వు ఇంకా అదే పాపాలు చేస్తున్నా. నువ్వెవరవంట? పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. రైట్. ఇప్పుడు నువ్వు ఎవరైనా కనుగొన్నావు, ఒక వ్యక్తిని పొరపాటు చేయడం. అతను ఎవరైనా అవ్వచ్చు, నీ సహోదరుడు అవ్వచ్చు, నీ ఇంట్లో వాడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, సంఘంలో వాళ్ళు అవ్వచ్చు. మరి ఇప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హౌ టు హ్యాండిల్ హిమ్. అతన్ని ఎలా చూడాలా? అతను పడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు అతన్ని ఎలా చూస్తున్నాడు? కాబట్టి పౌలు కూడా అతన్ని ఎలా చూస్తున్నాడు అంటే, అతన్ని ఎప్పుడు పాపంలో ఉన్నాడని చెప్తున్నాడు? యేసు అంగీకరించిన తర్వాత, అంగీకరించక ముందా? దాని తర్వాత కూడా చేస్తున్నా అతను ఎలా చూస్తున్నాడు? కెన్ యూ హ్యాండిల్ దిస్ విత్ అదర్స్ వెన్ దే మెస్ విత్ యూ? నీవు ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయగలవా? నీతోటే వేరే వాళ్ళు ఎలా చేస్తే? నీకు తెలిసిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి నడిపించిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి బలపరిచిన వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు ఒక దారుణమైన పరిస్థితిలో ఉంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు? సాధారణంగా హృదయంలోంచి తీర్పు వచ్చేస్తుంది. ఇతరులకు చెప్తాం, అరే చూడు అతని పరిస్థితి ఎలాగుందో, అతను నరకానికి పోతున్నాడేమో, పడిపోయాడేమో, సమాజం ఇలాగైపోతుంది. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్.
నజరేయుడైన యేసయ్య. చాలామంది ఆర్థికంగా ఆగిపోయారు నాయన, చాలామంది ఉద్యోగంలో ఆగిపోయారు, చాలామంది వివాహంలో ఆగిపోయారు, పిల్లల్లో ఆగిపోయారు, ఆరోగ్యంలో ఆగిపోయారు, చాలామంది ప్రార్థనలో ఆగిపోయారు, అనేక వరాల్లో ఆగిపోయారు, సేవలో ఆగిపోయారు, వ్యాపారాల్లో ఆగిపోయారు, విదేశాలలో ఆగిపోయారయ్యా. రకరకాల చోట్ల అన్ని రంగాల్లో ఆగిపోయారు వాళ్ళు. చాలామంది కోల్పోయి నేను మళ్ళా ముందుకు రాగలనా, నేను మళ్ళా పైకి రాగలనా, కెన్ ఐ బౌన్స్ బ్యాక్, కెన్ ఐ కమ్ బ్యాక్, ఈస్ ద రెస్టోరేషన్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? ద లార్డ్ ఈజ్ రెస్టోరింగ్ యూ, అమేజింగ్ రెస్టోరేషన్. నీ కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.